ద టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఇచ్చాడు, నంబర్ ఏంటి 2 power 9 ఇంటూ 3 power 6 ఇంటూ 5 power 5 ఇంటూ 11 power 8, 11 power 8. గుడ్ థింగ్ ఏంటంటే ఈ నంబర్లో ఇచ్చిన బేస్ వాల్యూలన్నీ కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి దాన్ని మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్లో ఏమన్నాడు, భాజకాలు అంటే ఫ్యాక్టర్స్ కావాలంటే 0 నుంచి 9 10 కాంబినేషన్లు 2కి, 0 నుంచి 6 7 కాంబినేషన్లు, 0 నుంచి 5 6 కాంబినేషన్లు, 0 నుంచి 8 9 కాంబినేషన్లు. దయచేసి వాల్యూలు చేయాల్సిన అవసరము లేదు సార్. ఇక్కడ మనకు కొంచెం ఒక కాన్సెప్ట్ తెలిస్తే 9 ఇంటూ ఎనీ నంబర్, 9 ఇంటూ ఎనీ సహజ సంఖ్య, ఆన్సర్ డిజిటల్ సమ్ ఎప్పుడూ 9 ఉంటుంది. 9 ఇంటూ ఎనీ నంబర్, 9ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఎక్కడ 9 లేదో దాన్ని ఆన్సర్ క్యాన్సిల్ చేసుకోండి. ఇది 9 కాదు, ఇది 9 కాదు. ఇది ఫస్ట్ వన్. దాని తర్వాత మనము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకు మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేకుండా మనకు ఆన్సర్ వస్తుంది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 9 ఆర్ల 54, 4 4 ఏళ్ల 28, 28లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. 1 1s are 1. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 7 6s are 54, 4 7s are 28. 28లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8. 10లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 1. 1 ఇంటూ 8 8. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి. దీనికి 8 లేదు. దీనికి డిజిటల్ సమ్ 9 ఉంది అండ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉంది. దయచేసి ఈ మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నంబర్కి, ఒక సహజ సంఖ్యకు టోటల్ భాజకాలు కనుక్కోవాలి అని అనుకుంటే 0 అన్ని ప్రధాన సంఖ్యని, అన్ని సహజ సంఖ్యని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాశాను. 2 power 9 ఇంటూ 3 power 6 ఇంటూ 5 power 5 ఇంటూ 11 power 8. 0 నుంచి 9 10 కాంబినేషన్లు, 0 నుంచి 6 7 కాంబినేషన్లు, 0 నుంచి 5 6 కాంబినేషన్లు, 0 నుంచి 8 9 కాంబినేషన్లు. 9 ఇంటూ ఎనీ నంబర్, 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. దీనికి 9 రావట్లేదు, దీనికి 9 రావట్లేదు అంటే ఆప్షన్ 1 or 2 ఉంటుంది. క్యాల్కులేషన్ చేయకుండా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తోటి ఆన్సర్ వస్తుంది. 9 ఆర్ల 54, 4 4 ఏళ్ల 28, 8 8. 10లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. 8 ఇంటూ 1 8. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 రావాలి. డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఈ క్వశ్చన్లో మనము భాజకాలు ఎలా కనుక్కోవాలి అనే కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేశాము. డివైజర్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా, డివైజర్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా, భాజకాలన్నా కారణాంకాలన్నా అన్ని సేమ్ సినోనియమ్స్ సార్, సేమ్ మీనింగ్. డివైజర్ ఆర్ ఫ్యాక్టర్స్ సినోనియమ్స్. సినోనియం అంటే సేమ్ అర్థాలు, సేమ్ అర్థాలు. రైట్, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద 2 3 4 5 3 2 3 4 2 నంబర్ కొంచెం కరెక్ట్గా రాయండి. ఇక్కడ ఏముంది? 2 5 3 4 5 3 2 5 3 4 5 3. ఇక్కడ ఈ నంబర్ డిఫరెంట్గా ఉంది. ఈ నంబర్ తీసుకుందాము. 2 5 3 4 5 3 2 5 3 4 5 3. ఇక్కడ చూస్తే గనక 2 3 2 + 3 5 9 2 + 3 5 5 + 4 9 9 + 5 14 14 + 3 17. ఈ నంబర్ ఉంది. నవ్ ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రధాన సంఖ్యనో లేకపోతే సంయుక్త సంఖ్యనో మనకు తెలియదు. ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 3 + 4 7 7 + 5 12. ఇది 12 కాదు. నవ్ ఇక్కడ చూస్తే గనక 5 + 3 8 8 + 2 10. ఇది 11 తోటి భాగాహారింపబడట్లేదు.
భాగాహారింపబడట్లేదు. నౌ ఈ నంబర్ దేంతో భాగాహారింపబడుతుంది? ఫస్ట్ చిన్న నంబర్ వేసుకుందాము, దాని తర్వాత చూడ్డానికి ఒక పద్ధతి కూడా ఉంది సార్. 2 3 4 5 3. తెలుగులో ఏమో ఈ నంబర్ ఉంది, ఇంగ్లీష్లో ఏమో ఈ నంబర్ ఉంది. తెలుగులో ఈ నంబర్ చూసుకుంటున్నాను, 2 3 4 5 3. నవ్వు ఇక్కడ చూస్తే సార్ ఈ నంబర్ 2 తోటి భాగాహారింపబడట్లేదు, యూనిట్ డిజిట్ సరి అంకె లేదు. 3 తోటి 5 + 3 8 12 15 17 మొత్తము సంఖ్యలో ఉన్న అంకెలను కూడితే 3 మల్టిపుల్ రావాలి, అది రావట్లేదు. 5 తోటి భాగాహారింపబడట్లేదు, ఎందుకనంటే యూనిట్ డిజిట్స్ ఉన్నా కానీ 5 కానీ ఉండాలి. 7 తోటి చెయ్యాలి అని అంటే ఒక నంబర్ 7 తోటి భాగాహారింపబడుతుందో లేదో ఎలా చూడాలి సార్? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, ప్లస్ మైనస్ 453 మైనస్ 23, ఇది 430. 430 అనేది 7 తోటి భాగాహారింపబడట్లేదు. దాని తర్వాత 11 ఎలా అయినా చూసాము. 13 కూడా సేమ్ డివిజిబిలిటీ రూల్. 17 తోటి చూద్దాము. 17 ఒకట్ల 17 64, 17 మూళ్ళ 51 135, 17 8ల 136. సో ఈ నంబర్ దేంతో అవుతుందో మనము చూసుకోవాలి.